Ready? So hi everyone. So ఈ రోజు అయితే అందరం అయితే బయలుదేరుతున్నాము. సో వెల్ష్ మ్యాన్ కి ఫాదర్స్ డే ఉంది కదా, సో ఫాదర్స్ డే కోసం సర్ప్రైజ్ అయితే ప్లాన్ తీసుకొని పోతున్నాం అనమాట. సో లాస్ట్ 3 days నుంచి సర్ప్రైజ్ ఎక్కడ ఏంది అని ప్రతిరోజు అడుగుతూనే ఉన్నాడు అనమాట. బట్ నేను మాత్రం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు సర్ప్రైజ్ గురించి. సో ఇప్పుడైతే బయలుదేరిపోయినాం అనమాట మేము ఫ్యామిలీ అందరము. పొద్దున్నే మాకు వెదర్ అయితే చాలా చాలా బాగుంది. మాకు ఇప్పుడు 16-17 degree మార్నింగే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు 19 degree మేము రోడ్ మీదకి వచ్చేసరికి. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాము. సో వెల్ష్ మ్యాన్కి అయితే ఏం తెలియదు. సో వీఆర్ ఆన్ అ వే. సో డూ యూ నో వేర్ డూ యూ థింక్ వి గోయింగ్? No, I don't know because she's keep telling me all different things and nothing's adding up. I know she's trying to confuse me, so I don't know. All I know is she's told me a place. She said drive here. I'm driving there, and there's a surprise waiting for me. That's all I know, and I'm excited. Yeah. So basically బుక్ చేసినప్పటి నుంచి ఏంటంటే నేను ఏడిపిస్తా ఉన్నా వెల్ష్ మ్యాన్ని. ఎందుకంటే వెల్ష్ మ్యాన్కి ఎక్కువ క్రౌడీగా ప్లేసెస్ అట్లా ఉన్న నచ్చదు అనమాట. సో అడిగిన ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అని అంటే ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అది ఇదని బుక్ అడుగుతా ఉన్నాడు. అయితే నేను ఇయర్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, సో యాక్టివిటీస్ ఉన్నాయి. మినిమం ఒక 100 members ఉంటారు మనతో పాటు, 100 members ఉంటారు మనతో పాటు అని చెప్పినాం. 100 members ఉంటారా, ఏం చేస్తారు మనతో పాటు ఏం చేస్తారా అనేసి ఫుల్ క్వశ్చన్స్. 100 members ఏం చేస్తారు మనతో, అక్కడికి ఎందుకు తీసుకుపోతున్నారు, ఇదేమైనా ఫెస్టివలా, ఇదేమైనా ఈవెంటా, ఇదేంది అని ఊకే అడుగుతున్నాడు అనమాట. 100 members అనేసరికి కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నాడు. నార్మల్గా ఆయనకి ఎక్కువ జనాలున్నా గుంపులున్నా అస్సలు నచ్చదు అనమాట. సో ఎంత ఉన్నా కొద్దిసేపు ఉంటాడు, మళ్ళా తనంతా తను he wants to get back to his own space అనమాట. సో మనలాగా గుంపులు I want a nice quiet relaxing bit of time. Yeah, she's saying 100 people activities. I'm not going to be able to relax. సో నేను 100 మంది ఉంటారు ఇట్లా ఇవన్నీ చేయాలి అని అంటే 100 మంది ఉంటారు, అయితే నేను రాను, క్యాన్సిల్ చేసేసాయి, నువ్వు అనవసరంగా బుక్ చేసినావు అనేసి అంటున్నాడు అనమాట. అయితే నేను I mean like you telling me to like you know you got as a joke. Yeah, as a joke. సో నాకేమో నవ్వు వస్తా ఉంది. Whatever it is, I will appreciate it. But you should know what I like and what I don't like. Yeah, so నువ్వు ఏం బుక్ చేసినా నేను అప్రిషియేట్ చేస్తా, నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతా. కాకపోతే నీకు నేను ఏంటిదో అది కూడా తెలవాలి, నాకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో కూడా నీకు తెలిస్తే బాగుంటుంది. నువ్వు నాకు నచ్చింది బుక్ చేసినావు అంటే నా గురించి నీకేం తెలియదు అని అనుకుంటా అని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే నాకేమో నవ్వు వస్తుంది, నాకు తెలుసు కదా ఈయన గురించి ఎట్లుంటుందో అని. సో నేనైతే ఇంకా సర్లే, ఇప్పటికీ ఇంకా ఏం నిజమైతే ఏం తెలియదు అనమాట. పోతూనే ఉన్నాము, ఊకే అడుగుతున్నాడు అనమాట ఏం యాక్టివిటీస్ ఉంటాయి ఏముంటాయి అది ఇది అని అంటే మనం అందరం కలిసి రన్నింగ్కి పోతున్నాము అని అన్నా అనమాట. రన్నింగ్ ఎంత బస్సు రన్నింగ్ చేయాలనేసి ఒకటే ఇంకా టెన్షన్ అయితే ఉన్నాడు అనమాట. అమ్మో నాకు బట్టలు ఇది చూడు రన్నింగ్ కాదు కదా అని అంటున్నాడు. సో హోప్ఫుల్లీ ఏమవుతుందో చూద్దాం అనమాట. ఎందుకనంటే ఆబ్వియస్లీ నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి ఇట్లాంటివి ఏవి కాదు, ఆయన కొంచెం రిలాక్స్డ్గా ఉండేటట్లే నేనైతే ప్లాన్ చేసిన. సో మీరు కూడా మాతో పాటు మొత్తం చూస్తుండండి. సో మేమైతే రెడీ అయిపోయినాము. సో కొంచెం పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చిన అనమాట, ఎందుకంటే మొత్తం ఏం జరుగుతుంది అనేసి మీకు ఒకసారి రివైండ్ ఇచ్చిన. సో అడిగి పోయిన తర్వాత ఒకసారి ఎట్లుంటుంది, అక్క ఏం ప్లేస్ బుక్ చేసింది, ఏటి తీసుకుపోతుంది మా బావని, ఏం చేస్తుర్రు, ఈ ఫాదర్స్ డే కోసం అక్క ఏం చేస్తుంది అని చూడాలనుకుంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. సో వచ్చేస్తున్నాము లొకేషన్కి, ఆల్మోస్ట్ కొంచెం ట్రావెల్ చేసేసినాము, వచ్చేస్తున్నాము అనమాట. సో కొంచెం గుర్తుపట్టేసిండు ఆల్రెడీ, మధ్యలో కాన్వర్సేషన్స్ అయితేనే ఉండే అనమాట. సో గుర్తుపట్టేసిండు.
where we are is all country. It's really nice. Kind of like what kind of stuff I really like. So far so good. The 100 people and activities is a bit scary, but so far so good. Right up my street. So we go in. So completely countryside అన్నమాట. చూస్తున్నాం. ఇక్కడ నుండి 300 yards అన్నారు. సో చూద్దాం ఎట్లుంది. సో కొంచెం ఇక్కడ అంతా రోడ్డు ఎత్తు పల్లాలు మట్టి ఉంది. What's it gonna be above this, bro? Where did we go? See, Oh, right, yes. So ఇక్కడ ఉందన్నమాట. Oh my god, ఆ look at all this location. space. సో మన కోసం ఇదంతా. Wow, look at that. సో ఇది మనం ఉండే ప్లేస్. I think a little football area for kids. Oh my god, this is beautiful. సో అదన్నమాట మేము ఉండే ప్లేస్. బట్ చుట్టూ చూడండి లొకేషన్, మన చుట్టూ ఏం లేదు, జస్ట్ అలా ఓపెన్ గా. అండ్ కార్ కూడా ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు. ఓ దిగినాం అనమాట. ఇది వ్యూ. వాట్ యు థింక్? It's beautiful. యా Yeah, it's well done. This is right up my street. Dude, I was so scared when you were saying activities and hundreds of people and running and abseiling. You were saying rock climbing at one point. And I was like, where are you taking me? And this is really what I like. This is my cup of tea. This is beautiful. సో ఇదన్నమాట మా వ్యూ. ఎంత బాగుంది అసలు, ఎవ్వరు లేరు. పొద్దున్నే ఇక్కడ లోపలికి వెళ్ళాక నేను ఇంకా చూపిస్తా ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి. సో ఎంటర్ అయ్యి చూద్దాము లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ హౌ వి గో. సో ఇంకా స్టఫ్ అంతా కార్లోనే ఉంది, తీద్దాము. క్లారిస్సా? యా, మా క్లారిస్సా ఆల్రెడీ. డాడీ లెట్స్ గో క్లారిస్సా. సో ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి లోపల. ఇక్కడేమో చిన్నగా ఇక్కడ ఒక 4 chairs వేసి ఇక్కడ ఫైర్ పెట్టుకోవడానికి, మంచిగా ఇక్కడ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయడానికి నైస్గా క్యూట్గా అయితే బాగుంది. ఇక్కడైతే ఏం లేవు. సో ఇక్కడైతే వుడ్ తెచ్చుకోవాలన్నమాట మనము. సో ఇక్కడైతే ఫైర్ ప్లేస్ అనమాట. తెలుసా? రైట్గా ఇక్కడ కిచెన్ ఉందన్నమాట, చిన్న కిచెన్ లోపల. ఓకే, సో ఇక్కడ స్టేషన్ ఉంది, చిన్న కిచెన్ స్టేషన్ ఉందన్నమాట. ఏమేమి చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది, మినీ ఫ్రిడ్జ్. సో మనకు కావాల్సిన వండుకోవడానికి, ఇక్కడ గిన్నెలు గిట్ల తోముకోవడానికి కూడా చిన్న బిన్ను కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ షవర్ అన్నమాట, అది లోపల కనిపిస్తుంది కదా షవర్. ఇక్కడ ఎలక్ట్రిక్ షవర్ ఉంది. అండ్ ఇక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి బార్బిక్యూ సింక్ ఉందన్నమాట. సో ఈరోజు వచ్చేద్దాం అనమాట సాయంత్రం కాగానే. గ్యాస్ కూడా ఉంది, సిలిండర్ ఉంది. అండ్ ఇక్కడ హాట్ టబ్ అనమాట, హాట్ టబ్ ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత అందులోకి వెళ్దాం. సో ఇక్కడైతే చైర్స్ ఉన్నాయి, ఇంకొక చిన్న ఇక్కడ టేబుల్ పెట్టుకోవడానికి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉందన్నమాట. సో లోపలికి వెళ్దాము. టెంట్ ఓపెన్ చేస్తున్నా. సో లోపల చూడండి, అబ్సల్యూట్లీ గోర్జియస్. సో ఇక్కడ చిన్న ఎయిర్ బెడ్ ఉంది, ఇక్కడ ఒక డబల్ బెడ్ ఉంది, అండ్ ఇంకొక ఎయిర్ బెడ్ ఉంది. ఇక్కడ మ్యాట్స్ వేసారు మొత్తము. సో ఇదంతా బెడ్. చిన్నగా ఇట్లా డెకోర్ లాగా ఇచ్చారు అనమాట. సో ఇక్కడ చిన్న ఎయిర్ కాన్ లాగా కూడా ఉందన్నమాట. ఇక్కడ ప్లగ్ ఉంది. సో ఇక్కడ చిన్న బెడ్ ల్యాంప్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు డెకోర్గా. సో యా ఐ డిడ్. సో ఫైనల్గా ఇదన్నమాట. మేము ఒక 2 days ఉండబోతున్నాము. సో అండ్ లేవగానే బయటికి రాగానే ఇదన్నమాట వ్యూ. చూడగానే ఇట్స్ సో బ్యూటిఫుల్. మాకు ఒక్కళ్ళకే అనమాట ఇదంతా.
హానెస్ట్లీ చాలా తక్కువ ఖర్చులో చాలా తక్కువ దాంట్లో రీజనబుల్గా అయితే పడింది. సో గుడ్. సో యా Clarissa. Clarissa. What's that, Clarissa? సో ఇక్కడ వెనకాల హాట్ టబ్ ఉందన్నమాట. ఓపెన్ చేస్తున్నాడు వెల్ష్ మ్యాన్. సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడే గెట్ డ్రెస్ అయినాము. క్లారిస్సాని తీసి ఇంట్లో పడేసి 3, 4 Clarissa 2, 3, 4. Oh, Clarissa, look what Daddy got. వేడి వేడిగా ఉన్నాయి వాటర్ కూడా, ఇట్లా పొగలు వస్తున్నాయి. వావ్, నైస్ డాడీ. Clarissa, you want to go in? It's too deep for it, I think, it is. You think so? We'll try it. Come this way, Clarissa. It might be a bit too big for you, though. Stand up. Stand up. Stand up here, okay? Yay! Yes? Yeah, she wants to stand. We have to get in with her. There she goes. Yay! Right, guys. It's now our turn to jump in the jacuzzi. Clarissa అందులోకి పోయి ఆడతా అనేసి అల్లరి చేస్తుంది. ఇంతసేపు ఆడింది చాలు అని చెప్పేసి దింపేస్తున్నాం అనమాట. క్లారిస్సా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ వాటర్లో. క్లారిస్సా, do you want to go back? No, baby. No. Listen to Daddy. You kept drinking. We can go later on. Hot అంటుంది. హాట్ టబ్. Clarissa. No. Oh. God, the hot. Careful. ఫుల్ కిచెన్ అనమాట మనకి. ఇందులో ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది. వావ్, దట్స్ గుడ్. ఇంకా ఇక్కడ గ్యాస్ ఉంది, ఇక్కడ కప్స్, ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. మనం తెచ్చుకోవాల్సిన గ్రాసరీ కూడా ఇందులోనే ఉన్నాయి అన్నమాట. ఊప్స్ వాటర్ ఇవన్నీ. సో చిన్న హట్ లాగా ఉంది, అన్నీ కవర్ అయిపోయాయి. ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు. అండ్ ఇక్కడ షవర్ ఉంది. ఇది ఇందాక ఓపెన్ చేయలేదు కదా, ఇట్లుంది అనమాట షవర్. లోపల కట్టెను వేసుకొని ఇక్కడ వచ్చేసి చిన్న షవర్ ఉంది నీట్గా. బయట బయట అలా ఆకాశాన్ని చూస్తూ స్నానం చేయొచ్చు. అట్లా అని కాదులే కానీ ఇక్కడ పైన రేకులు కూడా ఉన్నాయి. సో కొంచెం ప్రైవసీ కూడా ఉంది. ఇక్కడ ఇండ్లు ఇట్లా ఏం లేవు అనమాట. సో నైస్ ప్రైవసీ అనమాట. లిటరలీ ఎవ్వరు లేరు, మనం ఒక్కలమే. చుట్టుపక్కల ఇల్లులు కూడా ఏం లేవు అనమాట. లైక్ ఎవరైనా వస్తారు చూస్తారు అన్నట్లు కూడా ఏం లేదు. చాలా చాలా బాగుంది. లిటరల్గా చెప్తున్నా, తక్కువ కాస్ట్లో ఒక మంచి ఫ్యామిలీ రావాలి, వచ్చి టైం స్పెండ్ చేయాలి అని అంటే మాత్రం పర్ఫెక్ట్ స్పాట్. అట్లా వర్క్ లైఫ్కి అట్లా దూరం వచ్చేసి కొంచెం ఎస్కేప్ అయిపోవడం అయితే పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇది బ్యాక్ ఇలా వ్యూ ఇలా ఉంది. చాలా పెద్ద టెంట్ అనమాట, చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 2 ఎయిర్ బెడ్స్ ఇచ్చారు, లోపల ఒక డబుల్ బెడ్ లాగా ఇచ్చారు. మంచిగా మా ముగ్గురికి అయితే కరెక్ట్గా సరిపోయింది మంచిగా. Clarissa, you coming down? Coming down? You got some flowers? Flowers? Come in. 2, 3, 1, go! What's that? 1, 2,
2, 3. 1, 2, 3. Somebody. Where is it? Do you want a ball? Do you want a ball? She's going to get a ball. Oh no! Oh. She's getting angry. She wants a ball, babe. Come on in. Come on, take the ball. Come on, take the ball. Come on in. Ready, ready, ready. Kick the ball. Kick the ball. Ready, kick. Catch. Oh. What you got, Clarissa? Can you give it to mommy? The bread. Bread. Thank you. వాటర్ మెలన్ కట్ చేద్దాం కొంచెం కట్ చేసి Thank you. తిందాం. Thank you. Do you want to make me a glass of water? Yeah, అదే. It's not really here. Careful with your hands, eh? Yeah. Watch it, let's go. Taste చూద్దామా? Clarissa, should you try some? Sweet గా లేదా చూద్దాం. Look like more charge as well. I don't know, Mommy's gonna give you one. Shut it. The captain in this thing. Anything. Good edge. Super box. Oh, careful. Sorry, baby. Oh, it's a lovely view out, isn't it? Hakuna Matata chips. Clarissa అక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది వాటర్ మిలన్ తినుకుంటూ అట్లా వ్యూ చూసుకుంటా. Enjoying the view, you chits? She's probably have a really nice tonight, too. She's gonna be tired, yeah. Yeah. Wee. Wee. సో ఇప్పుడే
ఇప్పుడే వంట చేస్తున్నాను అనమాట. వంట చేద్దామని ఇప్పుడే వంట చేద్దామని ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. సో వెనకాల చూడండి ఎంత బాగుంది వెదర్. నిజంగా ఇట్లా అవుట్ సైడ్ ఉండి వండుకుంటుంటే ఎంత హాయిగా ఉందంటే హానెస్ట్లీ చెప్తున్నా. మీ డెఫినెట్లీ ఫ్యామిలీ కపుల్స్ ఎవరైనా ఉంటారో, ఫ్యామిలీ మెంబర్స్, స్మాల్ ఫ్యామిలీస్కి రీజనబుల్ ప్రైస్తోని అవుట్డోర్స్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్లేస్ మాత్రం డెఫినెట్లీ రికమెండెడ్. ఇదేదో నేను ప్రమోషన్ కోసం వచ్చినా అనుకుంటారేమో కానీ అస్సలు కాదు. లిటరల్గా మేము వర్క్ స్ట్రెస్ అని చెప్పేసి కొంచెం బాగా హైప్ అయిపోతున్నాము. జస్ట్ కొంచెం వీకెండ్ బయటకు వచ్చి కొంచెం ఫ్యామిలీతోని ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. సో ఇది వెల్ష్ బావ వాళ్ళ ఊరు అనమాట. వెల్ష్ బావ వాళ్ళ ఊరు కంప్లీట్లీ కొండలు ఎక్కువ మౌంటైన్స్ ఉంటాయి అనమాట. వేల్స్ అసలు నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ యూకే. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ప్లాన్, ఎవరైనా కానీ డెఫినెట్లీ అయితే వేల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. లైక్ మౌంటైన్స్, మంచి వ్యూస్ ఉంటాయి. అంటే నేను చూసినంత వరకు అయితే ప్రజెంట్ కంపేర్ టు మేము ఇంగ్లాండ్లో ఉంటాం కాబట్టి దాంతో పోలిస్తే వేల్స్ గాట్ బ్యూటిఫుల్ స్పాట్స్. అండ్ ఎస్పెషలీ క్యాంపింగ్ ఎంజాయ్ చేద్దాము అనుకొని కొంచెం కంఫర్టబుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ అనమాట. సో ఆనియన్స్ అయితే కట్ చేసేసిన. సో నేను ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారు చూద్దురు రండి. నేను వంట చేద్దామని వస్తే మ్యాన్ క్లారిసా మంచిగా క్లారిసా చూడండి. ఇంకో క్లారిసా ఇస్తలేదంట. నో 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 షేరింగ్. అగో క్లారిసా మంచిగా షీస్ రిలాక్సింగ్ కంఫీ ఇన్ దిస్ చైర్. మంచిగా కూర్చొని చైర్ వేసుకొని ఇగో అట్లా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా అట్లా సన్కి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. చాలా బాగుంది. దట్స్ పర్ఫెక్ట్. చాలా బాగుంది. సో ఎస్, ఈ కిచెన్లో నేను ఇప్పుడే వంట చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నా. సో స్పేస్ కూడా ఎక్కువగా లేదు కెమెరా పెట్టుకోవడానికి. సో కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. సో ఐ విల్ క్యాచ్ యూ గైస్ లేటర్. థ్యాంక్ యూ. బాయ్. సో బార్బిక్యూ కోసం చికెన్ చేస్తున్నా. ఇక్కడ వెల్ష్ మ్యాన్ ఫైర్ రెడీ చేసిండు. చికెన్ని మంచిగా సీజనింగ్ చేసి వింగ్స్ వేస్తున్నాం. సో నీట్గా స్లోగా కుక్ చేస్తాం. అండ్ ఇక్కడ కిచెన్లోనేమో రైస్ రెడీ అవుతుంది. నైస్ కమ్ బ్యాక్. సో మన బార్బిక్యూ అవుతుంది ఇక్కడ. ఎట్లా అవుతుంది చూడండి. ఒక్కొక్కటి క్రిస్పీ క్రంచీ సూపర్ పర్ఫెక్ట్లీ కుకింగ్. Everybody knows I'm cooking. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ప్రిపేర్ చేశాను, మైక్రోవేవ్ చేస్తున్నాను ఒకటి. అక్కడేమో ఫైర్ అయిపోయింది, ఫైర్ పెట్టేశాడు వెల్ష్ మ్యాన్. అక్కడ చూస్తే మాత్రం సన్సెట్ ఎంత బాగుందంటే. సో ఇప్పుడైతే మంచిగా సన్సెట్ చూస్తూ ఫైర్ ముందు కూర్చొని ఇలా ఓపెన్ ప్లేస్లో భోజనం చేయడం హానెస్ట్లీ చెప్తున్నా ఇట్స్ వర్త్. ఇట్ ఈజ్ వర్త్. ఒకసారి చూడండి ఫైర్, ఆ వ్యూ అంతా చూస్తూ అలా. అక్కడేమో సన్సెట్ అవుతుంది. సో అలా క్లరిస్సా పాపనేమో లోపల పడుకోబెట్టినాం అనమాట. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. క్లరిస్సా కూడా తినేసింది అనమాట. సో మంచిగా ఫైర్ దగ్గర కూర్చొని అక్కడ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. వ్యూ అయితే చూసుకుంటూ చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. సో క్లరిస్సా నార్మల్గా టైంకి పడుకుంటుంది, కానీ ఆమెకు నిద్ర వస్తలేదు అనమాట. ఎందుకంటే కొత్త ప్లేస్కి వచ్చినాం కాబట్టి ఏం జరుగుతుంది అనేసి వచ్చి మంచిగా కూర్చుంది. సో ఫస్ట్ డే 1 అయితే ఇట్లా అవుతుంది అనమాట మాతోని. హోల్ డే అంతా అన్నీ చేసినాము. ఇప్పుడు నైట్ రిలాక్సింగ్ అవుతున్నాం అనమాట. దాని తర్వాత కొద్దిసేపు ఉండేసి పడుకుంటాం.
Say good night. Night night. Say night night. Good night. Night night. మళ్ళీ రేపు కలుద్దాం. Bye bye. నరిస పడుకుంటుంది. పడుకుంది కూడా. Night night baby. ఇంతసేపు బయట స్పెండ్ చేసి ఇప్పుడు పడుకుంటున్నాం అన్నమాట. ఎంత బాగుందో టెంట్లో. Night night.